రైట్. కేసీఆర్ మనవడు హిమాంశు రావు మనందరికీ తెలిసిందే. ఆయన అంటే కేసీఆర్కి చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం. ఈవెన్ వాళ్ళ మదర్ ఏదైనా అన్నా కూడా, వాళ్ళ నాన్న ఏదైనా అన్నా సరే కేసీఆర్ అస్సలు ఒప్పుకోడు. అంత ఇష్టం అంటే అంత ఇష్టం. కోర్స్ మనవడు అంటే అందరికి ఇష్టం ఉంటుంది, కానీ ఆయనకి మరింత ఇష్టం హిమాంశు రావు అంటే. సో హిమాంశు రావుకి చిన్న స్పోర్ట్స్ ఇంజురీ ఏదో అయింది. ఆట ఆడుతుండగా సమేత ఇంజురీ ఏదో అయింది, ముక్కుకే సమేత ఇంజురీ అయింది. అతను ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో అక్కడ ఉన్నారు. ఆయన చూసేందుకు కేసీఆర్ వచ్చారు. జనరల్గా కేసీఆర్ ఏదో కీలకమైన ప్రెస్ మీటు లేదంటే ఏదైనా సభ ఉంటేనే బయటకు వస్తూ ఉంటారు. సో ఆయన గచ్చిబౌలి ఆసుపత్రికి వస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నాడు హిమాంశు రావు. సో ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చాలామంది వెళ్ళారు. నిజానికి హిమాంశు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాడు, అంటే ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ఓకే, ఐఎమ్ గుడ్, నేను చిన్న మైనర్ స్పోర్ట్స్ ఇంజరీ సఫర్ అయ్యాను. సో ఓకే, ఇప్పుడంతా బాగానే ఉంది, కోలుకుంటున్నాను, డాక్టర్స్ ఏజీ ఆసుపత్రి వైద్యులు బాగా చూస్తున్నారు అని మెసేజ్ పెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా, కేటీఆర్ కూడా పెట్టాడు, ఇట్లా ఈ విధంగా అయింది, ట్రీట్మెంట్ పొందుతున్నాడు అని చెప్పి పెట్టాడు. ఒక వాట్సాప్, ట్విట్టర్ ద్వారానే, ఎక్కువ ట్విట్టర్లోనే ఆయన షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ట్విట్టర్లోనే పెట్టాడు. సో తాత కేసీఆర్కి తెలియటం వల్ల ఆయన సరే ఫామ్ హౌస్ నుంచి వచ్చాడా లేదంటే నందినగర్ నుంచి వచ్చారా తెలియదు కానీ వచ్చారు. చూడండి, ఇక్కడ హరీష్ రావు అంతా ఉన్నారు. ఏఏజీ ఆసుపత్రి హెడ్ అనుకుంటా, మేబీ ప్రాబ్లీ అనుకుంటా, లోపలికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళి చూశారు. అంటే ఇది పెద్ద షేర్ చేసుకునే అంత అని మనం అనుకోలేం కానీ, బట్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్, వాళ్ళ మనవాడితో ఉన్నటువంటి అటాచ్మెంట్ కావచ్చు, లేదంటే ఆ ప్రేమ కావచ్చు, అవన్నీ కూడా ఆయన అక్కడి నుంచి సమ్ ఫామ్ హౌసా లేదంటే ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటి నుంచా మొత్తానికైతే ఆసుపత్రికి రావడం. స్ట్రెయిన్ చాలా, అంటే ఎలా ఉందో ఏంటో, మనోడికి ఎలా ఉందో ఏంటో చూద్దాం అనే ప్రాస్పెక్ట్లో ఆయన వచ్చారు. ఆయనకి వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు. పార్టీ నేతలు కొంతమంది ఉన్నారు. హరీష్ రావు పక్కనే ఉన్నాడు. ఈయన ఐ థింక్ నాగేశ్వర్ రెడ్డి అనుకుంటా, ఏజీ ఆసుపత్రి హెడ్ అనుకుంటా. మేబీ కేసీఆర్ వేరే బోర్డ్స్ ఆయన వస్తున్నాడని తెలిసి ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఆయన రీసెంట్గా విభూషణ్ కూడా అందుకున్నారు ఆయన. ఇది హాస్పిటల్ ముందు కేసీఆర్ కారు వస్తుంది కదా. అండ్ జస్ట్ లైక్ వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ గురించి మనం ఇక చిన్న ఇమేజ్ కూడా పెట్టాము. అంటే చాలా ఇష్టం, చెప్పలేనంత ఇష్టం అనమాట. మనకి చూసిన చాలా సందర్భాల్లో ఆ వీడియోలు, గతంలో వాళ్ళిద్దరం అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చాలా వీడియోస్లో కూడా చూసాము. అంతే ప్రేమకు కూడా హిమాంశు కూడా కేసీఆర్తో ఉంటారనేది ఓపెన్ ఫ్యాక్టే. అంటే ఈవెన్ కేటీఆర్ ఏదైనా అన్నా సరే, వాళ్ళ మదర్ ఏమన్నా, శైలమ గారు ఏమన్నా అన్నా సరే, చాలా సీరియస్ అవుతారట కేసీఆర్ గారు అంటే. బట్ హిమాంశు విషయంలో ఏదన్నా జరిగితే మాత్రం ఒప్పుకోను అనే ప్రాస్పెక్ట్లో ఎక్కువగా ఉంటారని మామూలుగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేదంటేనో ఆయనకి క్లోజ్ అసోసియేట్లు, సన్నిహితులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే చెప్తూ ఉంటారు. సో జనరల్గా స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి మేబీ ఆడుతుండగా, ఏదో గేమ్ ఆడుతుండగా ఎక్కడికో గాయమైనట్టుగా ఉంది. దానికోసం అక్కడ ఏజీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. చూసేందుకు తాత కేసీఆర్ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు బీఆర్ఎస్లు కావచ్చు, లేదంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా బయట ఏదైనా చెప్పినప్పుడు కూడా వస్తూ ఉంటుంది, టాకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి తాత మనవల్లో చాలా క్లోజ్గా అన్ని విషయాలు పంచుకుంటారంట. అంటే రాజకీయాల గురించి కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, రకరకాలుగా వాటి గురించి అన్నింటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారంట. చిన్నప్పటి నుంచి కూడా చాలా ముద్దుగా హిమాంశు రావుని చూసుకున్న వ్యక్తి కేసీఆర్. సో ఆయనకి అటువంటి వ్యక్తికి తను ఎంతో ఇష్టపడే మనవడికి ఏదో జరిగిందని చెప్పి చూడటం కోసం వచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, అటాచ్మెంట్ గురించి చెప్పడం కోసమే మనం ఈ వీడియో పెట్టిన తప్పించి ఇందులో పెద్ద చెప్పుకోదగ్గది ఏం కాలే కానీ, బట్ లవ్ టువర్డ్స్ హిజ్ గ్రాండ్ సన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంతే.